ఏ డే ఇన్ మై లైఫ్లో ఈరోజు అయితే మనము న్యూరంబర్గ్లో ఉన్నామండి. ఇది న్యూరంబర్గ్ హెచ్పిఎఫ్ అనమాట. సో ఈరోజు ఫుల్ డే న్యూరంబర్గ్లో మనం ఏమేమి విజిట్ అవుతామో చూద్దాము. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నాజీ పార్టీ ర్యాలీ దగ్గరకు అయితే వచ్చామండి, కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి. సో వెళ్దాం పదండి. వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నాజీ పార్టీ ర్యాలీ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నానండి. సో ఇక్కడ టికెట్స్ అయితే నేను తీసుకున్నాను. స్టూడెంట్స్కి అయితే జస్ట్ €1.50, పెద్దవాళ్ళకి అయితే €6 అనమాట. సో పదండి వెళ్దాం. సో ఈ ప్లేసేనండి ర్యాలీ జరిగే ప్లేస్, బట్ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ప్లేస్, అందుకే రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ఓవర్లుక్ నేను చూపించాను కదా, సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్లోనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ మనం లోపల విజిట్ అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక మ్యూజియం లాగా ఇప్పుడు పెట్టేశారు. సో మనకు క్లియర్గా ఎంట్రన్స్లోనే మనకు హిట్లర్ గారి ఫోటో అండ్ వాళ్ళ పార్టీ సింబల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది జర్మనీ ఫ్లాగ్. సో అలాంటి చాలా విషయాలు అనమాట అప్పుడులో జరిగిన హిట్లర్ పాలనలో జరిగినవి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నాకు ఇండియన్ కరెన్సీ కూడా కనిపించిందండి. చూడండి, ఇండియన్ కరెన్సీతో పాటు మిగతా అన్ని కంట్రీల కరెన్సీ నోట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అప్పుడులో పరేడ్లో ఇంతమంది పాల్గొన్నారు, అవన్నీ ఫొటోస్ అన్నీ మనకి విత్ డీటెయిల్స్తో సహా ఇక్కడైతే మ్యూజియంలో డాక్యుమెంటేషన్గా చేయడం జరిగిందండి. ఈ న్యూరంబర్గ్ ఎక్కడుందంటే జర్మనీలో బవేరియా అనే స్టేట్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ ఏనండి ఈ న్యూరంబర్గ్ అనేది. ఇదైతే మనము ఫినిష్ చేసేసామండి. ఇప్పుడు మనము ఓల్డ్ సిటీకి వెళ్దాము. న్యూరంబర్గ్కి వచ్చి ఓల్డ్ సిటీ విజిట్ చేయకుండా అయితే మనం వెళ్ళలేం కదా. సో అందుకని వెళ్దాం పదండి ఓల్డ్ సిటీకి. న్యూరంబర్గ్లో ఈ ఓల్డ్ సిటీ మనకి క్రిస్మస్ మార్కెట్కి చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అవి చూడండి ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అమేజింగ్ అనమాట కన్స్ట్రక్షన్, ఆ డిజైన్స్ కానీ ఆ క్రాఫ్ట్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, అది అప్పట్లో కట్టారు, బట్ ఇప్పటికీ ఎంత మంచిగా ఉందో అంటే ఇక్కడికి కొన్ని వేల మంది విజిట్ అవుతారనమాట ఈ డిజైన్స్, ఈ కన్స్ట్రక్షన్స్ చూడడానికి. ఈ ప్లేస్లోనేనండి క్రిస్మస్ మార్కెట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సాటర్డే మార్కెట్ ఉంటుంది, ఓపెన్ మార్కెట్. సో ఇక్కడే ఈరోజు కూడా సాటర్డే కాబట్టి ఇక్కడ ఓపెన్ మార్కెట్ పెట్టారు, బట్ మేము వెళ్ళేసరికి అది ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సో అప్పుడప్పుడే స్టాల్స్ మొత్తం క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఆస్పరికాస్ అనమాట, ఇది జర్మనీలో ఒక ఫేమస్ ఫుడ్ అండి. అండ్ మేమైతే అలిసిపోయాం కాబట్టి అలాగే చిల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాము. అండ్ ఈ న్యూరంబర్గ్లో టైర్ గార్డెన్ అనే ఒక జూ కూడా ఉందండి. అది సెకండ్ వరల్డ్ వార్ టైంలో చాలా డ్యామేజ్ అయింది. సో ఇప్పటికీ రన్ అవుతుంది. మీకు డాల్ఫిన్ షో చూడాలంటే మీరు ఆ టైర్ గార్డెన్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనము న్యూరంబర్గ్ ట్రయల్స్కి వెళ్దామండి. ఈ న్యూరంబర్గ్ ట్రయల్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియోయే చేశాను. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, తెలుసుకోవాలనే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మేము ఏమేమి విజిట్ అయ్యాం మాత్రమే చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనము ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి, €6 పడుతుంది. సో మనకు ఒక ఆడియో రికార్డ్ ఇస్తారనమాట. సో అది పెట్టుకొని మనం వెళ్తే మనము ఏ ఫ్లోర్కి వెళ్ళాము అండ్ దేని గురించి కావాలో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ మనం ప్రెస్ చేస్తే సో దాని గురించి మనకి క్లియర్గా మెసేజ్ అనేది ఆడియో రూపంలో తను మనకి చెప్తా ఉంటారనమాట.
నాజీ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులందరినీ ఇక్కడే విచారించడం జరిగిందండి. ఇక్కడే న్యాయవాదన జరిగి ఇక్కడే పనిష్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఇది డాక్యుమెంటరీగా మారిపోయింది, మ్యూజియంగా. చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందన్నమాట. సో అందుకని నేను ఇది న్యూరంబర్గ్లో ప్రజెంట్ కోర్ట్ అండి. ఇది కోర్టు ఎంట్రన్స్ అండి. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ప్లేసెస్ అండి మేము ఈరోజు న్యూరంబర్గ్లో విజిట్ అయ్యాము. సో నా వీడియోస్ మీకు ఎలాగున్నాయో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.